హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ లెర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో పిఐబి కథనం ఆధారంగా ఎకానమీకి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ చూద్దాం. మత్స్య సంపద గురించి పిఐబిలో నిన్నటి రోజున ఒక కథనం రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం ఎన్నవ అతిపెద్ద మత్స్య ఉత్పత్తి దేశంగా నిలిచింది అనే అంశాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు ఎంత శాతం మత్స్య ఉత్పత్తిని భారతదేశం కలిగి ఉన్నది, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఎన్ని మత్స్యకార క్లస్టర్లు అధికారికంగా ప్రకటించబడింది, అదేవిధంగా ఏ ఏ రాష్ట్రాలు పర్యావరణ పరంగా స్థిరమైన పద్ధతిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక సేంద్రియ మత్స్యకార క్లస్టర్ని కలిగి ఉన్నాయనే అంశాలని మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మత్స్య ఉత్పత్తి దేశంగా నిలిచిందని నిన్నటి రోజున పిఐబి కథనంలో వివరించడం జరిగింది. అదేవిధంగా మనకి 8% వాటాను ప్రపంచంలో మత్స్య సంపదలో 8% వాటాను భారతదేశం అందిస్తున్నట్టు మనకి ఈ కథనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రంగం లక్షలాది మంది కుటుంబాలకు, ముఖ్యంగా తీర ప్రాంత మరియు గ్రామీణ ప్రాంతాలకు ఆహార, ఉద్యోగ మరియు ఆదాయానికి కీలక వనరుగా ఉందని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా చూస్తే 34 మత్స్యకార క్లస్టర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించినట్లు మనకి నేను రోజున పిఐబిలో కథనంలో చెప్పింది. 34 మత్స్యకార క్లస్టర్లు దేశవ్యాప్తంగా ఉన్నవి. అదేవిధంగా సిక్కిం, ఇక్కడ చార్ట్లో చూపెడుతున్నట్టు సిక్కిం, అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి మేఘాలయ, ఈ 2 రాష్ట్రాలు సేంద్రియ, ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం అదేవిధంగా మేఘాలయ, ఈ 2 రాష్ట్రాలు మనకి పర్యావరణ పరంగా స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ ప్రత్యేకమైన సేంద్రియ మత్స్యకార క్లస్టర్ని కలిగి ఉన్నట్టు మనకి చెప్పడం జరిగింది. ఈ 2 సిక్కిం మరియు మేఘాలయ, ఈశాన్య రాష్ట్రం అనేటువంటి సిక్కిం మరియు మేఘాలయ. ఈ సిక్కిం వరకు వస్తే మనకి పర్యావరణ పరంగా 2016లో మన సిక్కింను సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈ ఆర్టికల్లో మనం ప్రధానంగా గుర్తుంచుకుంటే మత్స్య సంపద పరంగా భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగాను, ప్రపంచ ఉత్పత్తిలో 8% భారతదేశం కలిగి ఉన్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా 34 మత్స్యకార క్లస్టర్లు కలిగి ఉన్నట్లు, సిక్కిం మరియు మేఘాలయ రాష్ట్రాలు సేంద్రియ పద్ధతి ద్వారా మత్స్య క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు మనకి పిఐబి ఈ కథనంలో చెప్పడం జరిగింది.